సైకో కిల్లర్ స్టోరీస్ ఇష్టం ఉంటేనే చూడండి, లేకపోతే అస్సలు స్కిప్ చేసేయండి, చాలా భయంగా ఉంటుంది. ఇతని పేరు అయితే క్యాడెల్ అనమాట. ఇతను కేరళకు చెందిన అతను. చిన్నప్పటి నుంచి క్యాడెల్ ఒంటరిగానే ఉంటాడు, ఎవరితో కలవడు. సో కంప్యూటర్తోనే ఆడుకుంటూ ఉంటాడు. సో ఒక 14 years తర్వాత అతనికి ఏమైందంటే ఒక ఆర్టికల్ దొరుకుతుంది ఆత్మల గురించి. అప్పటి నుంచి అది ఫుల్ ఇంట్రెస్ట్తో ఉంటాడు ఆర్టికల్ ఆత్మల మీద. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక రోజు 2017 April 8న వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లి టెంపుల్కి వెళ్తారు. సో వాళ్ళ అమ్మమ్మ ఉంటారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వన్ రూమ్లో, సో అమ్మ నేను ఒక యానిమేషన్ క్రియేట్ చేస్తుంది దాన్ని చూద్దురు అని చెప్పి పిలుచుకెళ్తాడు. వాళ్ళ అమ్మ హ్యాపీగా వెళ్తుంది. వెళ్ళంగానే వాళ్ళ అమ్మ చూస్తుండగా వాళ్ళ అమ్మని గొడ్డలతో నరికి చంపేస్తాడు. సో అలానే వాళ్ళ డాడీ వాళ్ళు వస్తారు. వాళ్ళ డాడీని ఇంకా ముగ్గురిని కూడా అలానే చంపేసి వాళ్ళందరినీ మంటలు పెట్టి తగలబెట్టేస్తారు. సో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు కాల్ చేసి వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏందిరా ఎందుకు ఇలా చేసామంటే ఆత్మలు కనిపిస్తాయి అనుకున్నా, కానీ వాళ్ళు చనిపోయాక అసలు ఆత్మలే కనిపించలేదు, అందుకే కాల్ చేశానని చెప్పాడు. ఎంత సింపుల్గా, చాలా ఘోరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.